హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు 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 ప్రభువా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, జీవము గల తండ్రి, మహోన్నతుడవైన దేవా, వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. ఇంతవరకు దేవా, ఇదిగో మీ దాసులను అయ్యా, మీ దాసుల ద్వారా ప్రభువా మాట్లాడినారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్వామి. అయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా, ప్రతి ఒక్క అవసరత కూడా నాయన ఇదిగో ప్రార్థన ద్వారానే ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభా కోరుకుంటూ ఉన్నావు ప్రభా. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము అని ప్రభా నీ బిడ్డ ద్వారా నాయన మాకు తెలియవచ్చే. వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు 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 స్వామి. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ యొక్క సమయాన్ని ఇలాంటి స్వాధీనపరుచుకొని నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని మరొకసారి బలపరిచి స్థిరపరచమని ప్రభువాని నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మంచి సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు ఉన్నటువంటి దినాలలో ప్రభువు అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఒక సందర్భం అన్నమాట. ప్రభువు చెప్తూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ఈరోజు మన అంశం ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు తెలియపరుస్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏమి అడగాలి, ఏమి అడగాలనో మనకి తెలియదు. గమనించండి, ప్రభు అంటూ ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ ఉన్నాడు. అయితే మనం ఏమి అడగాలనో మనకి తెలియదు. గమనించండి, అయితే మనము అందరూ కూడా ఎవరి వారి అవసరాలను బట్టి ఒకే విధముగా మన అవసరాల గురించే మనం అడుగుతా ఉంటాం. ఈ భూ సంబంధానికి సంబంధించినటువంటి వాటినే మనము మాటికి అడుగుతూ ఉంటాం. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కూడా అనేకులు ఉన్నారు, దేవుని అడిగారు, అడిగి పొందుకున్నటువంటి వారు ఉన్నారు. అంటే ఎవరి ఇష్ట ప్రకారముగా వారు అడిగి దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి భక్తులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. అనేక విధాలుగా అడిగారు, అడిగి పొందుకున్నారు. అనేకులు పొందుకొని స్థిరపడ్డారు, అనేకులు అడగకూడని అడిగి ఇబ్బందులు కూడా పడ్డారు. హల్లెలూయా. అందుకని ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడును పొందుకుంటాడంట. అడుగు ప్రతివాడును పొందుకుంటాడని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడే 10వ వచనంలో
మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు కదా, మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనవి మీకు అనుగ్రహిస్తాడు అని ఇక్కడ ప్రభు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరంట? మన పరలోకపు తండ్రి, మనలో ఉన్న ఆత్మకి తండ్రి అంటూ ఉన్నాడు, మీరు చెడ్డవారై ఉన్నా కూడా మీ పిల్లలకి మంచివి ఇవ్వాలని ఆశపడతారు కదా, అలాగనే నేను మీకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటాను అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అయితే మీరు అడగండి ఇస్తానంటూ ఉన్నాడు. గమనించుదాం, అడిగితే ఇస్తాడు, కానీ మనం ఏమి అడగాలో మనకి తెలియక చాలా మంది ఏదంటే అది అడుగుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది ఉన్నారు, ఏదంటే అది అడిగి, కొంతమంది అయితే దేవుని ఆత్మని అడిగారు, ఆత్మను పొందుకున్నారు. కొంతమంది అయితే వారికి ఇష్టం వచ్చినవి అడిగి పాడైపోయారు. హల్లెలూయా. సొలొమోను ఉన్నాడు, జ్ఞాని. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను జ్ఞానము కలిగినటువంటి వాడు. దేవుడిగో ఆ దావీదు తర్వాత, దావీదు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడైనటువంటి సొలొమోనుని రాజును చేశాడు. నాకేం చూడాలను, రాజును చేసిన తర్వాత దేవుడు అన్నాడు, సొలొమోన్ నీకేమి కావాలో అడుగయ్యా అన్నాడు. అడిగినప్పుడు సొలొమోను ఏం కోరుకున్నాడంటే, అయ్యా ఇదిగో నన్ను ఇంతగా దీవించావు, రాజును చేశావు, మరి ఈ ప్రజలందరినీ నేను పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానము కావాలా ప్రభువా, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అని అడిగాడండి. హల్లెలూయా. ఏమడిగాడు? వీళ్ళందరినీ నేను చక్కగా పరిపాలించాలి, మరి పరిపాలించాలంటే నాకు జ్ఞానము కావాలని అవసరమైనది అడిగాడండి. సరే సొలొమోను, మంచిది, నువ్వు ఏదేదో వజ్ర వైభర్యాలు అడుగుతావు అనుకుంటే జ్ఞానాన్ని అడిగా, మంచిదేనయ్యా అని ఇచ్చేశాడండి. హల్లెలూయా. జ్ఞానాన్ని పొందుకున్నాడు సొలొమోన్. అన్ని చాలా విషయాలలో అతనికున్న జ్ఞానము ద్వారా పరిపాలన చక్కగా నడిపిస్తూ ఉన్నాడండి. అయితే జ్ఞానము సంపాదించుకున్నాడు, కానీ అతనిలో ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటయ్యా అంటే సంతోషం అనేది అతనికి దొరకలేదన్న. జ్ఞానం ఉన్నది, అన్ని విధాలుగా ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు, అన్ని విధాలుగా సమకూర్చుకున్నాడు, కానీ ఏమి కోల్పోయాడంటే సంతోషాన్ని కోల్పోయాడు. సంతోషం లేదు అతనికి. దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని అడిగాడు, పొందుకున్నాడు, కానీ జ్ఞానముతో పాటు సమస్త సంపదను కూడా సమకూర్చుకున్నాడు, కానీ అనేక పనులు చేయడానికి పూనుకున్నాడు, కానీ సంతోషం అనేది అతనికి కలగట్లేదా? సంతోషం అనేది కలగట్లేదంట. మరి ఈ సంతోషం కోసము ఎన్నెన్నో పనులు చేశాడు, ఆయన సంతోషం అనేది రావట్లేదు. గమనించండి, చివరికి ఆ జ్ఞానం లేని మాటలు మాట్లాడాడు. అంటే ఏమి అడగాలనో మన అవసరతలను బట్టి, మన అక్కర్లను బట్టి మనం అడుగుతాము, కానీ అసలైనది మనము అడగమంటే. లేదా పరలోకానికి చేర్చేది, పరలోకానికి తీసుకువెళ్ళే దాని గురించి మనం అడగం, మన అవసరాలని మనం అడుగుతాం. అలాగే సొలొమోను కూడా అతని అవసరాన్ని బట్టి అడిగాడు, కానీ పరిపాలన చేయాలయ్యా, చక్కగా నేను నడిపించాలయ్యా అడిగాడు, పొందుకున్నాడు, కానీ అసలైనది పరలోకము తీసుకువెళ్ళేదాన్ని పోగొట్టుకున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో మీకు మంచి ఈవులు నేను ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. మీరు చెడ్డవారైనను మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని ఆశిస్తారు కదా, అలాగే నేను మీ పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి,
దేవాది దేవుని మనం ఏం అడగాలనో మనకి తెలియదండి. సొలొమోను అలా అడిగాడు, అసలైనది పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే ఒకానొక సమయంలో అంట, ఒక పట్టణంలో, ఒక అడవిలో, మనకి చూడాలి, ఒక అడవిలో జంతువులన్నీ పోగయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాయి అంట. ఏంటి? జంతువులన్నీ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాయంట. ఆ దేవుడు రావాలి, దేవుడు కనపడాలి, దేవుడిని ఒక వరం అడగాలి అని అడుగుతూ ఉన్నాయంట. అడుగుతూ ఉంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వచ్చేసాడు. దేవుడు దిగాడంట. దేవుడు దిగినప్పుడు దేవుడు మీ కోరికలు ఏంటి అని అడిగితే, అయ్యా మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఎన్ని తీరవాలి నువ్వని అని లైన్గా వచ్చి అడుగుతూ ఉన్నాయంట. మొదటగా పెద్ద ఏనుగు వచ్చిందంట. ఏనుగు వచ్చి, ప్రభువా ఇదిగో నాకు ఇంత భారీ శరీరాన్ని ఇచ్చావు, నాకు ఇంత భారీగా నన్ను తయారు చేశావు, నాకు బలాన్ని దయచేయి నాయనా అని కోరుకున్నదాన్ని. సరే మంచిది, నీకు అలాగనే బలం ఇస్తున్నాను, వెళ్ళిపో అన్నాడు. అలాగా ఇక లైన్గా ఒక్కొక్క జంతువు వస్తూ ఉందంట. దేవుడు వాటికి ఏది తోచినది, వాటికి ఏది అడిగాయో అలా ఇచ్చేస్తూ ఉన్నాడంట. చివరికి చీమలు వచ్చినాయంట. చీమల్లో చాలా రకాలైనటువంటి చీమలు ఉన్నాయి, గమనించుదాం. చీమల్లో గండు చీమ, కొలివి చీమ, రెక్కలు కలిగిన చీమలు, ఎర్ర చీమలు, ఇలా ఈ చీమలన్నీ కలిసి ఒకటే పెద్ద చీమను ముందు పంపించాయంట దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గర కోరుకోవాలి. సరే నేను ఈ లైన్గా చివరిగా చీమలు వచ్చి ప్రభు దగ్గర కోరుకున్నాయంట. అమ్మ నాకేం చూడాలని నిద్రపోవాలి. చీమలు కోరుకున్నాయంట. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అడిగాడంట, వెనక చిన్న చీమలన్నీ పెద్ద చీమని, గండు చీమని ముందే పంపించినాయంట. ముందే పంపించి నువ్వు అడుగు దేవుడిని అడిగి. సరేనని దేవుడు అడిగాడంట, మీకేం కావాలో కోరుకోమన్నప్పుడు చీమ అడిగిందంట, అయ్యా నేను పుట్టితే చచ్చిపోవాలి అని అడిగింది. ఏమడిగింది? నేను పుట్టితే చచ్చిపోవాలని అడిగిందా. సరే మంచిదే, బాలాగిస్తున్నాను పో అన్నాను. హల్లెలూయా. ఇప్పుడు చీమ ఎవరిని కొడుతుంది? మనల్ని ఎవరిని కొట్టితే చూడండి, నాకు తెలియదు. చూడండి, నేను పుడితే మానవుడు చనిపోవాలనుకున్నా, నేను పుట్టితే చచ్చిపోవాలని అడిగిందంట. నేను పుట్టితే చచ్చిపోవాలని అడిగిందంట. మానవుడు చచ్చిపోవాలని క్లియర్గా అడగలేదు అక్కడ. నేను పుడితే చనిపోవాలి అని అడగానే, సరే అలాగే ఇస్తున్నాను పోమా అని చీమకి దేవుడు చెప్పి పంపించాడు. ఇక ఇప్పుడు మనుషులు కానీ, దేన్ని కానీ, ఎక్కడ కానీ ఈ చీమ పుట్టిందనుకోండి, ఎవరు చచ్చిపోతున్నారు? చీమ చచ్చిపోతారు. ఒక దెబ్బ వేస్తారు కదా, పుట్టగానే సురుగ్గు అంటే ఒక దెబ్బ వేసి చీమ చచ్చిపోతుంది. అంటే అది ఏమి అడగాలో దానికి అర్థం కాదు. ఏమి అడగాలో దేవుడి దగ్గర నుంచి ఒక వరాన్ని ఏమి అడగాలో అర్థం కాకుండా అడిగింది కాబట్టి అది చచ్చిపోతా ఉంది. చీమలు ఎన్నో రకాలైనటువంటి చీమలు ఉన్నాయి. ఎవరిని పుట్టినా ముందు అదే చచ్చిపోవాలి. హల్లెలూయా. అలాగా ఏమి అడగాలనో మనకి కూడా తెలియదు. ఈ భూసంబంధమైనటువంటి వాటిని మనము అడుగుతూ ఉంటాం. శాశ్వతమైనటువంటి రాజ్యం కోసం, శాశ్వతముగా ఉండేటటువంటి ఆ యొక్క రాజ్యానికి ఏది పొందుకుంటే మనము శాశ్వతమైన రాజ్యానికి వెళ్తామని మనకి కూడా బుద్ధిగా తెలియక అడగము దేవుడిని. గమనించండి, ఇక్కడ 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ ఏలియా, ఎలీషా అన్నటువంటి 2 భక్తులు ఉన్నారు. ఏలియా, ఎలీషా ఇద్దరు భక్తులు ఉన్నారు. అయితే ఎలీషా ఏలియా దగ్గర ఒక శిష్యుడు అన్నమాట. మనకేం చూడాలి, ఏలియా దగ్గర ఒక శిష్యుడు ఎప్పుడు ఏలియా అంటే ఉంచుకుండేవాడు. ఏలియా ఎటువంటి వాడంటే గొప్ప ప్రవక్త, దేవుణ్ణి ఆశ్రయించి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి నమ్ముకొని పర్ఫెక్ట్ గా జీవిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త అన్నమాట. అటువంటి ప్రవక్తే ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ఇక భయపడి, ఇక ప్రభువా నాకు ఈ భూమి మీద బ్రతకాలని లేదు, నన్ను తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రార్థన చేస్తూ ఉంటే, సరే నాయన నేను తీసుకుంటాను, ఇది నువ్వు ఫలానా ప్రాంతానికి రా, ఫలానా పర్వతం దగ్గరికి నేను తీసుకుంటానని అన్నప్పుడు ఈ యొక్క ఎలీషా ఆ యొక్క ఏలియాని విడిచిపెట్టట్లేదు. ఏలియాని విడిచిపెట్టలేదు. ఎలీషా అంటూ ఉన్నాడు, ఎలీషా నన్ను విడిచి వెళ్ళిపో, నేను ఇంకా వెళ్ళిపోవాలి, నాకు టైం ఆసనమైనది అంటూ ఉంటే, వెళ్ళినవాడా అలాగ అనవద్దయ్యా, అలాగ అనవద్దు, ఇదిగో యెహోవా జీవము తోడు, నిన్ను నన్ను ఏది ఏరు చేయకుండా ఉండునుగాక అని అంటూ ఉన్నాడు. అసలు విడిచిపెట్టలేదు. ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉన్నాడు. ఇక అంటూ ఉన్నాడు అక్కడ 2 రాజుల గ్రంథం 2:9 వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పార్లు నా మీదకి వచ్చినట్లుగా దయచేయమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏమడిగాడు ఎలీషా? గమనించండి, ఎలీషాగా చూడండి, ఎలీషా ఏమడిగాడంటే, అయ్యా నీ మీద ఉన్నటువంటి ఆత్మలో 2 పార్లు నా మీదకి వచ్చినట్లుగా నాకు దయచేయమన్నాడండి. హల్లెలూయా. ఎంటాడుతున్నాడు నిన్ను నన్ను దేవుడు కూడా ఏరు చేయకుండా ఉండునుగా అంటూ ఉన్నాడు. వెంటబడుతూ ఉన్నాడు. అబ్బాయ్యా ఇతను ఎట్లా వదిలిపెట్టలేదని, నన్ను వదిలిపెట్టేటట్టు లేదని ఏలియా అంటూ ఉన్నాడు. అయ్యా నీకేమి కావాలో అడుగు అన్నప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడు, నీ మీద ఉన్నటువంటి ఆత్మలు 2 పార్లు ఆత్మను నాకు అనుగ్రహించయ్యా అని కోరుకున్నాడు. ఏమి అడగాలనో ఈ భక్తుడు భలే చక్కగా అడిగాడండి. హల్లెలూయా. ఈ లోకంలో ఏది అడిగినా దేవుడు ఇస్తాడు, కానీ పరలోకము చేర్చేది ఏంటంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండినట్లయితే మనము పరలోకం వెళ్ళగలుగుతాం. కానీ ఈ భూ సంబంధమైనవి ఏమి అడిగి పొందుకున్నా కూడా పరలోక రాజ్యము వెళ్ళలేమండి. ఈ భక్తుడు మంచి నిర్ణయం తీసుకుని, అయ్యా నీ మీద ఉన్న ఆత్మలు 2 పార్లు నా మీదకి వచ్చినట్లుగా నాకు సహాయం చేయమని అడిగాడు. ఏలియా 10 అద్భుతాలు చేస్తే ఎలీషా 20 అద్భుతాలు చేశాడండి. హల్లెలూయా. ఆ భక్తుల యొక్క జీవితాలలో చూస్తే వాళ్ళు ఏమీ భూమి మీద సంపాదించుకోలేదండి. భక్తి చేశారు, యథార్థముగా జీవించారు. హల్లెలూయా. ఆయుధముగా ఏమడిగాడు? ఆత్మను అడిగాడు. పరిశుద్ధాత్మను, 2 ఆత్మను నాకు అనుగ్రహించు ప్రభువా అని మంచిగా చక్కగా అడిగాడు. ఈ కాలంలో కూడా దేవుడే ఆత్మరూపముల భూమి మీద సంచారం చేయించున్నాడు. యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళిపోతూ ఇదిగో మీ మధ్యకి పరిశుద్ధాత్మను పంపిస్తాను, మిమ్మల్ని సర్వసత్యములో నడిపించాలంటే పరిశుద్ధాత్మ అవసరం. అందుకని ఆ ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి 3వ దినమున లేచి ఇదిగో 40 దినములు భూమి మీద ఉండి శిష్యులను ఏర్పరచుకొని వారితో చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు మిమ్మల్ని ఆదరిస్తాడు అన్నప్పుడు అందరు కలిసి అపోస్తల కార్యంలో ఉంటుంది. అపోస్తలు అందరూ కూడా 120 మంది కలిసి మేడ మీద ఎక్కి ఉపవాసం నుండి ప్రార్థనలు చేస్తూ ఉండగా 120 మంది మీదకి దేవుని పరిశుద్ధ ఆత్మ ఆకాశం నుండి దిగి వచ్చి 10 రోజులు ఉపవాసం ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ రూపములో భూమి మీదనే సంచారం చేయించున్నాడు. ఈ ఆత్మను పొందుకుంటేనే తప్ప ఎవడు పరలోక రాజ్యము చేరలేడు. ఈ ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా సమస్తమును జయించాలి. శరీరాన్ని జయించాలి,
శరీరంలో ఉన్నటువంటి కోరికలను జయించాలి. లోకంలో ఉన్నటువంటి కనబడినటువంటి వాటన్నిటి నుండి జయించాలి. లోకాశల నుండి జయించాలి. కనబడేవి, వినబడేవి, చూస్తున్నవి ఇవన్నిటి నుండి జయించాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. మనలో ఉండాలంటే మనము జాగ్రత్త కలిగి, ఎక్కడ తప్పిపోకుండా జాగ్రత్త కలిగి, అపవిత్రత అడ్డుకోకుండా చూసుకోగలిగితే మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో నివాసము చేసి మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడండి. ఈ ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు, కానీ మన సొంతగా వెళ్ళలేము. గమనించండి. అందుకని ఈ భక్తుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. సొలొమోను ఏం తీసుకున్నాడు? సొలొమోను ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగాడు, కానీ జ్ఞానం పొందుకున్నాడు, కానీ సంపద పొందుకున్నాడు, కానీ పేరు సంపాదించుకున్నాడు, కానీ చివరికి ఎన్ని మాటలు మాట్లాడాడు. అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఎంత వ్యర్థమని మాట్లాడాడు. సంతోషం లేదు అతనికి. ఎన్నెన్నో పనులు చేయించాడు. భూమి మీద చెరువులు తవ్వించాడు, బావులు తవ్వించాడు, నారుమల్లు పండించాడు, తోటలు పండించాడు. సంతోషము దొరకట్లేదు. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు, సంతోషము దొరకట్లేదు. చివరికి మద్యము తాగి మత్తుడయ్యాడు, సంతోషాన్ని కోల్పోయాడండి. దేవుని ఆత్మ లేకపోతే సంతోషం ఉండదు. నీకు గాని నాకు గాని ఏ భక్తుడికైనా సరే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటాడో వారికి ఎక్కడ లేని సంతోషం అండి. దేవుడు ఆత్మ లేదనుకోండి, సంతోషం ఉండదు నీకు. దేవుని ఆత్మ మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ దేహమే దేవుడి ఆలయము కనుక ఈ ఆలయంలో ఆయన నివాసము చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన నివాసము చేయాలంటే దేవుని ఆలయంలో ఎప్పుడు ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క మాటలను ధ్యానము చేయాలి. దేవుని ఆత్మ లేకపోతే ఏ ఒక్కడు పరలోక రాజ్యము చేరలేడండి. హల్లెలూయా. గమనించుదాం. మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనములో అక్కడ మార్తా మరియా గురించి ఉంటది. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనములో ఆడ మార్తా యేసు ప్రభుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు శావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును అంటూ ఉన్నది ఈ యొక్క మార్తా. మార్తా సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. జబ్బును పడి ఉన్నప్పుడు యేసు ప్రభుకి లెటర్ రాసి పంపించారు. అప్పట్లో ఫోన్లు లేవు, ఈ టీవీలు ఏమీ లేవు. గమనించండి. లెటర్ పంపించినప్పుడు ప్రభు రావడం లేట్ చేస్తాడు. 4 రోజులైంది. సరే, మొత్తానికి మరణించాడు. లాజరు సమాధిలో ఉంచారు. వీళ్ళు చాలా బాధలతో ఉంటూ ఉండగా, మార్తా మరియల బాధలతో ఉంటూ ఉండగా యేసు ప్రభు 4వ దినమున వస్తూ ఉన్నాడని మార్త గ్రహించి పరిగెత్తుకుంటా వెళ్ళింది. బోధకుడా, నీవు ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని అంటూ ఉన్నది. మాటల్లో ఇద్దరు వస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు అంటుంది, ఇదిగో నా సహోదరుడు శావకుండును. నీవు ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమి అడిగినను నీకు అనుగ్రహిస్తాడయ్యా అని మార్త యేసు ప్రభుతో చెప్తా ఉన్నది. ఇప్పుడైనను ప్రభువా, నువ్వు దేవుణ్ణి అడిగితే నువ్వు ఏం అడిగినా ఇస్తాడయ్యా అని చెప్తా ఉండదు. ప్రభు అంటాడు, నువ్వు నమ్మిన ఎడలా దేవుని కార్యం చూస్తావమ్మా అంటూ ఇక బయలుదేరి సమాధి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడికి ఇక మరియా కూడా వచ్చింది. ఇక వాళ్ళందరూ కూడా పోగయ్యారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. ప్రభు అన్నాడు, ఆ యొక్క సమాధికి ఉన్న రాయిని తొలగించమంటూ ఉన్నప్పుడు మళ్ళా ఏమంటున్నారంటే, ప్రభు 4 రోజులైందయ్యా, వాసన కొట్టిందేమని అన్నాడు. గమనించండి. ఇక్కడేమో, అయ్యా ఇప్పుడైనను నీవు తండ్రిని అడిగితే నీకు అనుగ్రహిస్తాడయ్యా, నీకు సహాయం చేస్తాడు అన్నటువంటి ఈమె మళ్ళా అంటుందో,
అయ్యా వాసన వస్తుంది. గమనించండి, అయ్యా నమ్మకం ఇచ్చమన్నాడు. ఇక తలుపు తీయమన్నాడు. ఆ యొక్క రాతి తలుపుని తీసినప్పుడు లాజరు రా బయటికి అన్నాడు. బయటికి రమ్మన్నాడు. మరి లాజరు ఎక్కడున్నాడో ఏమో కానీ ఆ యొక్క పేద వస్త్రములతో బయటికి వచ్చేసాడు. గమనించండి, మార్త యొక్క మనసులో ఏంటి? ప్రభువా, నీవు ఏమి అడిగినా దేవుడు నీకు సహాయం చేస్తాడటువంటి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే అనేక అద్భుతాలు వాళ్ళు చూశారు కల్లారా. నమ్మకాన్ని బట్టి ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు నమ్మిన వెడల దేవుని కార్యము చూస్తా ఉన్నాడు. లాజరు అని పిలవగానే లాజరు బయటకు వచ్చేసి ఏమి అడగాలో మనకి కూడా తెలియదు. ఎప్పుడు ఏమి అడగాలో, మనం ఎప్పుడు ఏ కాడికి మన అవసరాలని అడుగుతూ ఉంటాం. ముఖ్యమైనది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. మనం పరిశుద్ధాత్మని అడగాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే చాలు, సమస్తము ఉండినట్లే. మరొక చూద్దాం, మరొక వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అంటున్నారు. ఈ భూ సంబంధమైన వాటి గురించి కాదు, ఈ భూ సంబంధమైన వెతకడం కాదు, పైనున్న వాటిని మీరు వెతకండి అంటూ ఉన్నాడు. అక్కడ 2వ వచనంలో పైనున్న 2వ వచనం చదువుకుందాం. 3:2 వచనం కొలస్సీయులకు రాసిన పత్రిక. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీదనే మీ మనస్సు ఉంచుకోండి, కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దని యేసు ప్రభువు అక్కడ తెలియపరుస్తున్నాడండి. అలాగే మత్తయి సువార్తలో కూడా 6:33 వచనంలో ఉన్నది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడ 2వ విషయంలో ఏమి ఎతకాలి అంటే పైనున్న వాటిని ఎతకమంటూ ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టవద్దు అంటున్నాడు. అలాగే అంటున్నాడు మత్తయి సువార్త 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా ఎతకండి, మీకు ఏమేమి కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతకండి మీకు దొరుకును అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అలాగే యోబు గ్రంథంలో 8వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉంటది, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికిన ఎడలా. ఎలాగంట? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి ఎతికిన ఎడలా, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. అప్పుడు నీవు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదవు అంటున్నాడు. జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలని, జాగ్రత్తగా దేవుణ్ణి వెతికే విషయంలో జాగ్రత్తగా వెతకాలి. దేవుణ్ణి అడిగే విషయంలో జాగ్రత్తగా అడగాలి. ఏమి అడగాలో మనకి తెలియదు. భక్తులు కూడా తెలిసి తెలియక అనేక విధాలుగా అడిగి నష్టపోయారు. మేము అడగాలంటే దేవుని ఆత్మను అడగాలి. పరలోక రాజ్యము తీసుకువెళ్ళేటటువంటి పరిశుద్ధాత్మను అడిగితే ఇక అన్నీ ఉన్నట్టే అండి. హల్లెలూయా. అన్నీ ఉన్నట్టే. ఒకనొక సందర్భంలోనంట పెద్ద తుఫాను వచ్చి నీళ్ళతోటి ఎక్కడెక్కడ పల్లెల్లో కానీ మొత్తం వేగమైపోయి ఆ గుడిసెలన్నీ సదరమైపోయాయట.
పాపం ఆ రాజుకి, ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజుకి కనికరము కలిగి ఒక పల్లెటూరికి భటుల్ని పంపించి పిలిపించాడంట. వాళ్ళందరూ కూడా చాలా అంతా కోల్పోయారు, వాళ్ళకి సహాయం చేద్దాం మొత్తాన్ని పిలిపించమన్నప్పుడు వాళ్ళందరూ లైన్గా వచ్చి అడుగుతూ ఉన్నారంట. ఈ యొక్క రాజు అన్నాడంట, ఇదిగో శతాధిపతి, ఎవరికి ఏమి కావాలో వాడికి ఇచ్చి పంపించయా, చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు అన్నప్పుడు ఇక అందరూ కూడా లైన్గా వచ్చి సమస్తం కోల్పోయారు. తినటానికి బియ్యము, కొంత కందిపప్పు ఇలాగ అడిగి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఒకడేమో బియ్యము ఇవన్నీ అడిగాడంట, ఒకడేమో అయ్యా నాకు 2 ఎకరాల పొలం కూడా ఇవ్వమంటే ఇచ్చాడంట. అలాగనే అయ్యా ఇంకొకడేమో అయ్యా నాకు ఎద్దులు కావాలయ్యా, 2 ఎకరాల పొలము, 1 జత ఎద్దులు ఇవ్వమంటే అలాగనే ఇచ్చాడంట. ఇక ఎవరు అడిగితే అలాగే ఇస్తూ ఉంటే ఒకడు తెలివిగా ఆలోచన చేసి వెనకాలన్నాడట, వీళ్ళందరూ ఏమడుగుతారా అవన్నీ చూసి లాస్ట్ అడుగుదామని అందరూ అడిగిన వాళ్ళకందరికి కాదనకుండా శతాధిపతి అందరికి రాసి ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. చివరగా ఒకడు వచ్చాడు, బాగా తెలియకుండా వచ్చి వాడు ఏమడిగాడంటే, ప్రభా ఏమొద్దు, నాకు నెలకొక్కసారి వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోయా నువ్వు అన్నాడు కదా. ఏం చేయమంటారు? నెలకొక్కసారి వచ్చి మా ఇంటికి భోజనం చేసుకో, అంతే చాలు అన్నాడట. ఓ ఇంతేనా, ఏది నువ్వేం అడగలేదు, తిక్కలోడి లాగింది అనుకొని ఆ మాట పోయి రాజుకు చెప్పాడంట. అయ్యా నువ్వు పలానాడు ఇలా అడుగుతూ ఉన్నాడా అంటే, సరే ఏముంది అలాగే వెళ్దాంలే అన్నాడు. సరేనండి, ఇక రోజులు గడిచిపోతున్నాయి, టైం దగ్గర పడుతుంది. ఇక శతాధిపతిని పిలిచి, ఇదిగో పలానాడు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు కదా, పోయి చూసిరా పోయి నేను పంపించాడన్న. గుర్రాలు వేసుకుని వెళ్ళిపోతే అడిపోతే ఏముంది, వాడికి ఇల్లు లేదు కదా, అన్ని పోయి ఏమి లేదంట వాడికి. రాజా ఇస్తా ఉందా అంటే, మరి అన్ని లైన్ చేయాలి వాడికి, రోడ్లు వేయండి, ముందు రోడ్లు వేసి ఇల్లు కట్టి అక్కడికి వచ్చి నేను భోజనం చేయాలంటే అన్ని వసతులు ఉండాలి కదా, మొత్తం సిద్ధపరచమంట. నెల అయ్యేసరికి ఆ పల్లెటూరులో వాడిని మించిన ఇల్లే లేదంట. రేలియా అంత ఇదిగా సిమెంట్ రోడ్లు వేసారట, ఆ మంచిగా బిల్డింగ్ కట్టాడట. రాజు ఉండటానికి, వాళ్ళు భోజనం చేయడానికి అన్ని విధాలైన సదుపాయాలన్నీ సమకూర్చాడు. ఏమడిగాడు? అసలు ఆయన్నే అడిగాడు అన్నమాట. నువ్వు మా ఇంట్లోకి రా నాయన, వచ్చి కొద్ది భోజనం చేస్తే చాలు. అలాగే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే సమస్తము మనలో ఉన్నట్టే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే, మనం పరిశుద్ధాత్మను అడిగి పొందుకున్నామంటే ఇవన్నీ మన అయిననుకోవడమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి మనకి. ఇక పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో ఉంటే చాలు. రాజు ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి వచ్చాడో ఇక ఆయనకి ఎంతో సంతోషం, ఎప్పుడు లేనంత సంతోషం. గమనించండి. అలాగా మనం ఏమడగాలంటే, ఇప్పుడు ఏమైనాడు దేవుడు అంటే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు, ఎక్కడో లేడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడు, ఈ భూమి మీదనే ఉన్నాడు. మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన దేహాన్ని ఆయన పవిత్రపరచుకొని జాగ్రత్తగా మనం ఆయన ఎతికినట్లయితే ఆయన మనలో ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఉన్నట్టయితే అన్ని ఉన్నట్టే, అంతేకాదు ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. అంతేకాని ఇక మనలో దేవుని ఆత్మ లేదనుకోండి, ఇక దెయ్యపాత్మలు ఎన్ని ఉంటాయో, ఎన్నో రకాలు దురాత్మలు, చీకటాత్మలు, విగ్రహాల ఆత్మలు, రకరకాలైనటువంటి ఆత్మలు పనిచేస్తాయి. అయ్యుంటే మానవుడు పరలోకం వెళ్ళలేడు. దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ ఆత్మను పొందుకుంటేనే కానీ నువ్వు కానీ నేను కానీ పరలోక రాజ్యము వెళ్ళలే. మనకి ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇస్తానంటూ ఉన్నాడు. అడగమంటే మనం ఏదేదో అడుగుతున్న భక్తులు కూడా ఏదేదో అడిగారు. ఇక యేసుప్రభు శిష్యులందరూ కూడా గమనించండి, పరిశుద్ధాత్మను పొందుకున్నారండి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళ పనులన్నీ విడిచిపెట్టారు. ఈ లోక సంబంధమైన ఎన్ని పెంటతో సమానముగా ఎంచుకొని విడిచిపెట్టి దేవుని పని కోసం నిలబడ్డారు. హల్లెలూయా. దేవుడి పని కోసం నిలబడి వెళ్తూ ఉంటే, ఒకసారి దేవాలయము వెళ్తూ ఉంటే ఆ దేవాలయం దగ్గర ఇదిగో పుట్టినది మొదలుకొని పెద్దవాడైనంత వరకు ఒక కుంటివాడు అడుక్కుంటూ ఉన్నాడు.
అడుగుతుంటూ ఉంటే యోహాను పేతురు వెలిచి ఉండగా ఇదిగో అతను వీళ్ళ వైపు చూస్తున్నాడట. వీళ్ళేదో బాగా చక్కగా ఉన్నారే, గలగలలాడిపోతున్నారే, వీళ్ళ దగ్గర ఏమైనా దొరికిందని తయారు చూస్తూ ఉన్నాడట, బాగా చూస్తున్నాడట. వీళ్ళ దగ్గర ఏదో ఉన్నది, పెద్ద కానికేస్తారని వాళ్ళు చూసి గ్రహించి, యా నువ్వు అనుకున్నట్టుగా మా దగ్గర ఎన్ని బంగారాలు లేవు, మేము ఒకటి కలిగి ఉన్నాం, దానినే నీకు ఇస్తున్నామని యేసు నామములో లేయి పైకి అనగానే కటిక్కిన లేచి గంతులేశాడట. హల్లెలూయా. శిష్యులు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, బలాన్ని పొందుకున్నారు, అద్భుతాలు చేశారండి. ఈ లోక సంబంధమైన అన్ని కూడా వెంటతో సమానంగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టి దేవుని బిడ్డల ముందుకి వెళ్తూ ఉన్నారు. ఆ బిడ్డని బాగు చేస్తే ఇక వ్యతిరేకమైన వారు వచ్చారు, యూదులు వచ్చారు, పేరుకు దేవుని నమ్ముకున్నారు అన్నటువంటి వారు వచ్చారు. వచ్చి ఈయన ఎలా బాగుపడ్డాడు, ఎవరు చేశారో ఏంటంటే, ఎవరైనా యేసుప్రభు, ఇదిగో మన యేసుప్రభు చేసినట్టే ఏ నామంలో చేశాడు, ఇలా వంకలు పెట్టి ఎన్నెన్నో ఆయన మీద నెపాలేసి, ఈ శిష్యుల మీద నెపాలేసి ఏదేదో చేయాలని అనుకుంటూ ఉన్నారట. అయితే ఏది ఏమైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కూడా వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై సువార్తను ప్రకటిస్తూ ముందుకెళ్ళారు. వాళ్ళందరూ కూడా అడిగారు దేవుణ్ణి. ఆ 10 రోజుల దినములు, ఉపవాస దినములు అడిగారు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించయ్యా అని అడిగారు, పొందుకున్నారు, అద్భుతాలు చేయడము ప్రారంభించారండి. లేదా మనం కూడా ఏం అడగాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఎన్ని కాదు, పరిశుద్ధాత్మని అడగాలి. ఆయనని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెతకాలి. అప్పుడే ఈ ఎన్ని రెండు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు ఏమేమి కావాలో అన్నీ కూడా వచ్చేస్తాయి. హల్లెలూయా. మాటలు ప్రభువు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ప్రభులకు ప్రభా వందనాలు అయ్యా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా నీకు వందనాలు ప్రభా. అయ్యా మధ్య స్వాత 7 వచ్చినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడునంటావు ప్రభా. అయ్యా మేము ఏమి అడగాలన్నా మాకు తెలియదు ప్రభా. అయ్యా బైబిల్ గ్రంథంలో కూడా అయ్యా భక్తులు కూడా ప్రభా ఇదిగో తెలిసి తెలియక ఎందరో ఏవేవో అడిగిన ఆయన నష్టపోయారు ప్రభా. సొలొమోను ప్రభా నాన్నని అడిగాడు ప్రభా, పరిపాలన చేయడానికి, మనుషులను చక్కగా నడిపించడానికి అడిగాడు, కానీ అయ్యా సంతోషాన్ని కోల్పోయాడు ప్రభా. అయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. గొప్ప దేవుడా, ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడినట్టు నా ప్రభా. ఏమి అడగాలో ఏమో మాకు జ్ఞానాన్ని దయచే ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో అపోస్తులు అంటే ప్రభా వేడుకల మీద 10 రోజులు ఉపవాసం ఉండి ప్రభా నీ పరిశుద్ధాత్మను అడిగి పొందుకున్నారు ప్రభా. నీ ఆత్మ కార్యములు నాయన వారి ద్వారా జరిపించుకున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్వామి. ప్రభులకు ప్రభా వందనాలు స్తోత్రములు తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడినట్టున్నావు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్వామి. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా అయ్యా లోక సంబంధమైన మేమన్నీ అడుగుతూ ఉంటాం ప్రభా. ఇదిగో పరలోకం చేర్చేది పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్మ ద్వారానే పరలోక రాజ్యమని ప్రభా. అయ్యా మాకు తెలియవచ్చు వందనాలు స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మేము ఏమి అడగాలో మీ దగ్గర నుండి ఏమి పొందుకోవాలా ప్రభా. అయ్యా మాకు తెలియవచ్చు వందనాలు స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడా, సర్వసత్యంలో నడిపించడానికి సిద్ధముగా ఉన్న దేవుడా, పరిశుద్ధమైన స్థలాలలో నివాసము చేసి గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మనం లేచి నిలబడదాం, పాట పాడుతుండగా కానుకలను సమర్పించుకుందాం. పరిశుద్ధ ఆత్ముడా
యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా తండ్రి నీ చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా తండ్రి నీ చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవో నీలో నేను నాలో నీవో నీలో నేను కలసి ఉందమయా మనం కలసి ఉందమయా కలసి ఉందమయా మనం కలసి ఉందమయా కూర్చున్నాం సాక్షాత్ సమయము సాక్షాత్ తెలియపరచండి దేవుడి స్తోత్రం మీ అందరికీ నాకు ఎక్కుతున్నాను. నా సాక్షి ఏంటంటే మేము మొన్న రెండింటప్పుడు ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం దయచేసి వచ్చి ప్రార్థన చేసుకుంటే నాకేం తీసి కడపలో అన్ని తిప్పు వాసినట్టు తీసి కడిన గొడవలో వాసిందే అని నేను ప్రార్థన చేసుకున్నట్టే ప్రభువా నాకు ఇంకెక్కి పోయిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నాయన నాకు నా ప్రభు దేవుడికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా సాక్షి ఏంటంటే నాకు చెవు దగ్గర బొరబొర ఎంత ఎత్తున వాసింది. వాస్తే నేను ఇక్కడ రెండింటప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా. ఈ రోజులోని చేసుకుంటుంటే ఎంత ఎత్తున వాసినట్టుంది. తండ్రి ప్రభువా నాకు ఈ చెవు కాడి నాయన ఇది పోతే నాయన నేను సాక్ష్యం చెప్పుకుంటాను నీకు తండ్రి ప్రభు అనుకున్నా. నా ప్రభు దయ వల్లే పోయింది. ఇది నా ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ప్రభు చేసినటువంటి ఆ యొక్క మేలు బట్టి దేవుని స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దేవుడి మీద బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 హల్లెలూయా. నా ప్రభు నాకేం చెప్తుందంటే నీ దగ్గరికి వచ్చిన అంటే నాలో ఏమి లేదు, ఉప్పు కలుసుకోలేదు. నా దేవుడు బాగా చెప్తానని చెప్పాడు. వస్తే బాగా చేస్తాడు, కాకపోతే ఎవరు కళ వచ్చిందమ్మా. కళ సాక్షి లేదు. మన బుధవారం నైట్ కళ వచ్చింది. ఆ కళ ఏమొచ్చిందంటే ఇక్కడే ఇటు సైడ్ అంట ఒక గృహంలో ప్రార్థన ఏర్పాటు చేసి పెడతా ఉన్నాం. ప్రార్థన పెడుతూ ఉంటే మైక్రో సిస్టమ్ అదంతా ఏరేవాళ్ళంట అన్ని మొత్తం లైన్ చేసి పెట్టబోతా ఉంటే నాకు తెలిసిన అతనే తమ్ముడు అవుతాడు. అక్కడ నుండి సైడ్ చేస్తూ ఉన్నాడు. జనాలేమో చాలా మంది 30 మంది దాకా వచ్చి కూర్చున్నారు. గబగబా వచ్చారు. మనసులో పెట్టాం ప్రార్థన. కూర్చున్నారు, కొంతమంది రోడ్డు మీద కూర్చున్నారు. అక్కడ నుండి సైడ్ చేస్తున్నాడు.
మైక్లో అయ్యి తప్పు చేయి తీసుకోవడం అవి మనయ్యని సైడ్ చేస్తామంటే నేను చూసి మరి శత్రువులు ఆగుతుంది మనకి, సరే మన చర్చిలో ఉన్నాయి కదా అది తెచ్చిపెట్టుకున్నాంలే అనుకుంటున్నా. ఇక్కడికి మేలుకోవచ్చు అంటే గృహాల్లో ప్రార్థన పెట్టాలని, కుటుంబాలలో గృహాల్లో ప్రార్థన కొనసాగించమని చూపిస్తున్నారు. సరే కళ వస్తున్నాక మళ్ళా కాసేపు మళ్ళీ ఇంకో కళ వచ్చింది. ఆ బజార్లో లేదా మెయిన్లో అక్కడ పెద్ద కూటమి పెట్టాం, వీధి సువార్త లాగా పెడితే నేను కూడా మామూలుగా కుర్చీలో కూర్చున్నా, అందరు కూర్చున్నట్టుగా స్టేజ్ ఒక పక్కన ఉంది. ఇంకా చాలామంది 50 మంది దాకా వచ్చారు. నా పక్కన కాడువారి పాస్ గారు యేసు గారిని అతను ఉన్నాడు. వాక్యం ఎవరు చెప్పాలి ఏంటి అనుకుంటా ఉన్నాడు. నేనంటే నువ్వు చెప్పు అయ్యా అంటే, నేను కాదు ఇక్కడ నువ్వే చెప్పాలి లేకపోవాలి నన్ను నిలబెట్టారు. లేలియా అలా చూపించాడు. మళ్ళా వెనుక వచ్చింది అంటే కుటుంబాలలో సువార్త పెట్టమని, కుటుంబ ప్రార్థనలు పెట్టమని, వీధి సువార్తలు కూడా మనము జరిపించాలని అర్థం. అర్థం ఏంటంటే అలా జరుగుతూ ఉంటే ప్రజలు వస్తారని నేను అనుకున్నాను. సరే ప్రభా నీ చిత్తమయ్యా, అది కూడా దేవుడే సాయం చేయాలి. చూపేది ఎమ్మడ చేయలేము, దేవుడే సాయం చేస్తాడు. ప్రార్థనలు పెట్టండి అంటే డెవలప్ కావాలంటే ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయాలి. మనం కూడా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. అలా చేస్తూ ఉంటేనే మనం ప్రతిసారి అక్కడ పెట్టాను కదా, ఘనమైన దగ్గర పెడితే చాలా మంది వచ్చారు. 30 మంది దాకా వచ్చి కూర్చున్నారు. బాగా జరిగినారు. అంటే దేవుడి చిత్తం అలాగా ఉందని నేను అనుకుంటున్నాను. ప్రార్థనలో పెట్టాను. సరే పరలోక ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ముసుకొని పరలోక ప్రార్థన చేసుకుందాం. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోకి లేక దుష్టుడి నుండి మమ్మను రప్పించు. ఏలయనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా. పరమేశ్వరునికి రాజుల రాజుకి రాణయ్య యేసుకి హల్లెలూయా. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మాధిపతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరికీ తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక.